ఇంకోండి ఇట్లా ఇట్లా ఎన్నిసార్లు చేతులు కాల్చుకున్నానో. పెద్ద పెద్ద అరిసెల్లాగా ఉన్నాయి చూడడానికి. దీని కాంబినేషను మీరు 2 పెట్టారనుకోండి, పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని, ఆరోగ్యంగా ఉండాలని ఇవాళ అయితే ఒక మంచి రెసిపీ అండి. పిల్లలకి ఇట్లా చేసి పెట్టారనుకోండి లంచ్ బాక్సులు, మీకు అసలు ఏ కంప్లైంట్ లేకుండా ఖాళీ బాక్స్ తీసుకొచ్చేస్తారు. టమ్మీ కుషు మమ్మీ కుషు అన్న రెసిపీ అన్నమాట. అంటే పిల్లల టమ్మీ కుషు ఉంటే మనం కుషు కదా ఆటోమేటిక్గా. సో లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దామండి. సో దీనికైతే ముఖ్యమైన పదార్థం బీట్రూట్ అండి. ఇక్కడ నేను 2 బీట్రూట్స్ తీసుకున్నాను. మరి లావుగున్నేపుని కాకుండా ఇదిగోండి ఈ బెజ్జాలు ఉంటాయి కదా, ఇట్లా ఈ బెజ్జాలు, ఈ సైజ్ బెజ్జాల వైపు తురుము వేసుకోవాలి. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. చపాతీలాగా కనపడుతున్నాయి కదా తమ్నెయిల్లో అని చపాతీలు అనుకోమాకండి, గోధుమ పిండి వాడం మనం. అది ఇదిగోండి మనం తురుముకున్న ఈ 2 బీట్రూట్లో ఇట్లా బౌల్లోకి వేసేసుకోవాలండి. తురుమునాక ఇవి నానబెట్టిన పెసలు పాతవైపోయినాయి, లాస్ట్ ఇయర్ అనమాట. అందుకని కొంచెం కలరు డార్క్గా ఉన్నాయి. ఇందులో ఏమీ అవసరం లేదు, జస్ట్ కొంచెం పల్స్ మోడ్లో బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ చాపర్ ఉంటే కనుక చాపర్లో వేసుకుని జస్ట్ అట్లా క్రష్ అయినట్టు అవ్వాలి అంతే మనకి. ఇదిగోండి ఒక 6 గంటల పాటు నానిన పెసలు ఇవి. ఇట్లా చక్కా బద్దగా ఉండాలన్నమాట మనకి, పేస్ట్ లాగా అవ్వద్దు. దీన్ని ఇందులోకి వేసేసుకోవాలి. అస్సలు వాటర్ లేకుండా ముందే కొంచెం మనం జల్లెడలో వేసేసుకుని పక్కన పెట్టుకోవాలండి. పెసలు ఒక 4-5 గంటలు నానబెట్టుకోవాలన్నమాట ముందే మనం. ఇప్పుడు దీనిలోకి మనం దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇట్లా రోల్ చేసుకొని తినేస్తాం కనుక ఉప్పు అది కొంచెం చూసి సరిపడా వేసేసుకోవాలండి. పిల్లలకి గ్రీన్ చట్నీ అట్లా ఇష్టం ఉంటే చక్కగా పక్కన బౌల్లో గ్రీన్ చట్నీ వేసి ఇవ్వచ్చు. ఇక్కడ నేను అల్లము పచ్చిమిర్చి వేయట్లేదండి, ఫ్లేవర్స్ దీనికి ఇట్లా నాకు బాగుంటాయి అన్నమాట. ధనియాల పొడి చాలా తక్కువ పదార్థాలతో చేసేసుకోవచ్చు. కారం మీ పిల్లలు తినేదాన్ని బట్టి కారం అనేది వేసుకోండి. ఇదిగోండి నువ్వులు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు. ముందు ఇవన్నీ కూడా మంచిగా కలిపేసుకోవాలి. ఇదిగోండి దీనిలోకి ఇది జొన్న పిండి అండి. మీరు జొన్న పిండి వాడుకోండి, సజ్జపిండి వాడుకోండి, రాగులు వాడుకోండి, ఏదైనా వాడుకోవచ్చు. ఇవన్నీ మనకి కొంతమందికి పిల్లలకు పడవు, అలాంటప్పుడు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు అన్నమాట. వరిపిండి కాకుండా ఏదైనా. ఇప్పుడు మనం తీసుకున్న పదార్థాలు చక్కగా అన్నీ కలిపేసుకుని, ఈ పిండి అనేది ఏంటంటే మనకు కొంచెం చేతికి అంటుకోకుండా ఉండేటట్టుగా ఇది నానబెట్టేసి ఉంచడం అట్లా ఏం అవసరం లేదండి, ఎమ్మటే చేసేసుకోవటమే కనుక మనం చూసి తగినంతగా పిండి వేసుకుంటే సరిపోతుంది. దీని ప్రకారం ఏంటంటే లెక్క ప్రకారము మనం బీట్రూట్ తురుము ఎంత తీసుకుంటామో పెసలు కూడా అంతే తీసుకున్నామండి. సో దాదాపుగా బీట్రూట్ తురుము అంతా మనకి ఈ పిండి అయితే పడుతుంది. కొంచెం అటు ఇటుగా ఆ బీట్రూట్ ఉన్న ఫ్రెష్ ధనాన్ని బట్టి ఒక్కోసారి పొడి బారినట్టుగా అట్లా ఉన్నాయి అనుకోండి, తక్కువ పిండి పడుతుంది. అది జొన్న పిండి తీసుకున్నానండి ఇక్కడ నేను. మీకు ఏది వీలుగా ఉంటే అది తీసుకోవచ్చు. సజ్జలు, రాగులు ఇట్లా ఇంకోండి ఇట్లా పిండి అనేది కలిపేసుకున్నాం కదా, చక్కగా మనం వెంటనే వీటిని చేసుకోవడమేనండి. ఆకుకి కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని మీకు కావాల్సిన సైజులో పిండి తీసుకుని చక్కగా ఇట్లా చేతితో అనేసుకోవటమేనండి. తెపాల చెక్కలు అనుకుంటాం కదా, ఆ టైప్లో చేతితో అనేసుకోవటమే. సైడ్ అంచులు కొంచెం మనకి ఇది జిగురు ఉండదు కదండి పిండి, సో కొంచెం అంచులు ఏంటంటే క్రాక్స్ వస్తాయి, వాటిని మనం సర్దుకుంటూ చేసేసుకోవాలంతే. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా చక్కగా ఇట్లా స్ప్రెడ్ చేసుకోవడమేనండి. ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్గా చేసుకున్నాము.
కరెక్ట్గా రౌండ్ షేప్ కావాలనుకుంటే ఇప్పుడు దీన్ని ఏదన్నా బాక్స్ మొత్తటి చక్కగా కట్ చేసుకుని ఎడ్జెస్ తీసేసుకోవచ్చు. కానీ పర్లేదండి, పైనుంచి ఇలా కొన్ని నువ్వులు జల్లేసి మళ్ళీ ఒత్తామనుకోండి అవి చక్కగా తగులుతూ ఉంటాయి, మనకి బాగుంటుంది అన్నమాట. చక్కగా ఈ చలికాలం సాధ్యమైనంత మట్టికి అన్ని వంటల్లోనూ నువ్వుల్ని ఏదో ఒక రూపంలో యాడ్ చేసుకోండి. ఇంకా అంతే అండి. ఫస్ట్ది చేసుకున్నప్పుడు కొంచెం ప్యాన్ గ్రీజ్ చేసుకుంటే నాన్ స్టిక్ అయితే పర్లేదు కానండి. ఇప్పుడు ఇటు సైడ్ కూడా అండి కొన్ని నువ్వులు వేసేసుకుని చేత్తో ప్రెస్ చేసుకోవచ్చు. జస్ట్ ఏంటంటే చూడడానికి పిల్లలకి కొంచెం బాగుంటుంది అన్నమాట. మనం నువ్వులు ఆల్రెడీ వేసాము, కానీ ఈ పైన ఏంటంటే నేతిలో వేగి పంటికి తగులుతూ భలే ఉంటాయండి. పెసరపప్పు వేసాం కదండి, చక్కగా రెండు వైపులా ముందు కాలిన తర్వాత అప్పుడు మనం ఆయిల్ అనేది వేసుకోవాలి. ముందు ఆయిల్ వేసామనుకోండి మంచిగా వేగిపోతుంది, అంటే పైన ఫ్రై అయిపోతుంది అనమాట. ముందు ఆయిల్ వేసుకోకుండా మీడియం ఫ్లేమ్లో మాత్రమే చక్కగా రెండు వైపులా మంచిగా కలర్ వచ్చేటట్టు కాల్చుకోవాలి. కరెక్ట్గా నేను తీసుకున్న పిండికి 2 బీట్రూట్స్ అయితే 4 చపాతీలు వస్తాయండి. చపాతీలు అనండి, 4 తపాల చెక్కలు అనండి, 4 రొట్టెలు అనండి. చపాతీలు అనలేములేండి, దీన్ని ఏమందాం, ఏయో పేరు లేని వంటలు ఇట్లాగే చేసి పెడతా ఉండేదాన్ని సంజమ్మకి. మేబీ ఇవన్నీ తింటాం మూలంగానే నేను టచ్వుడ్ చిన్న ప్రాబ్లమ్స్ పద్దాకా సీజన్ మారినప్పుడల్లా జ్వరాలు రావటం అట్లా ఉండే కాదు. దీని పేరు ఏంటనేది మీరే పెట్టాలి, పేరు పెట్టండి, మంచి పేరు కామెంట్స్లో పెట్టండి, ఓకేనా? ఏమవుతుంది ఈ మధ్య అసలు ఎవరు కామెంట్స్లో రెస్పాండ్ అవ్వట్లేదు. నేను యూజువల్గా ఎప్పుడు చెప్తుంటాను కదా, ఇలాంటివి మీరు ప్లేట్స్లోకి తీయొద్దు, క్రంచీనెస్ తగ్గుతాయి అని చెప్పి. యాక్చువల్గా టైం అయిపోతుంది నాకు, ఇంకా ఇది ఇప్పుడు తినాలి కనుక హడావుడిగా రెసిపీ చేసేస్తున్నా. న్యాచురల్ బటర్ పేపర్ అన్నమాట, అరటాకు. ఫస్ట్ దానికి మట్టుకి కొంచెం ప్యాన్కి మనం ఆయిల్ రాసుకోవాలండి, లేకపోతే స్టిక్ అయ్యే అవకాశం ఉంటుంది, జొన్నపిండి జిగురు ఉండదు కనుక. ఇట్లా ఎన్నిసార్లు చేతులు కాల్చుకున్నానో, అక్కడ పైన వంట అవుతూ ఉంటుంది, ఇక్కడే క్లీన్ చేసేసి ఎన్నిసార్లు పెద్ద పెద్ద అరిసెల్లాగా ఉన్నాయి చూడడానికి. ఇప్పుడు చక్క రెండు వైపులా కాలిన తర్వాత అప్పుడు నెయ్యి వేసుకుంటే ఏంటంటే, నెయ్యి అయినా నూనె అయినా అప్పటికప్పుడు తింటేనే నెయ్యి అండి. అది మనం కనుక లంచ్ బాక్సులు ప్యాక్ చేస్తే నూనె వేయండి, ఎందుకంటే పేరుగుని పోయి గట్టిగా అయిపోయి. నేను పెద్ద ఇదిగా అరటా కింద కోసుకొచ్చింది, ఇట్లా సర్వ్ చేయడానికి బాగుంటుందని చెప్పి ప్లేట్ కట్ చేశాను, చిన్నది ఆకే కోసుకొచ్చాను అనమాట. సో అది కరెక్ట్గా దాని షేప్లోనే చపాతీలు వచ్చినాయి. ఇదిగోండి చక్కగా 4 వచ్చినాయి, 1.5 తింటే ఎక్కువ. ఇదిగోండి దీని కాంబినేషను ఉసిరికాయ పచ్చడి చేశాను కదండి, పచ్చిమిర్చి వేసి రోటి పచ్చడి, అసలు ఏమన్నా ఉంటుందండి నిజంగా. సో రెడీ అయిపోయిందండి పేరు లేని రెసిపీ. నిజంగా చెప్తున్నాను కదా, ఇలా చేసి పెట్టండి పిల్లలకి. ఇంకా మీరు 2 పెట్టారనుకోండి, అమ్మ నాకు నెక్స్ట్ టైం ఇంకోటి ఎక్స్ట్రా చేసేవా, మా ఫ్రెండ్స్కి కూడా కావాలి అని అడుగుతారు ఖచ్చితంగా. అంత బాగుంటుంది. ట్రై చేసి ఎలా వచ్చింది, మీ పిల్లలు ఏమన్నారు అనేది తప్పకుండా ఫీడ్బ్యాక్ తెలియచేయండి. ఇది మీకు నచ్చిన, ఇక్కడ మీరు పెసల బదులు వేరే కూడా వాడుకోవచ్చు, బీట్రూట్ బదులు వేరేది కూడా వాడుకోవచ్చు, సొరకాయ, క్యారెట్, ఇట్లా మీకు నచ్చిన వెజిటబుల్ వాడుకోవచ్చు అనమాట. పిల్లలు ఇంక ఇందులోంచి బీట్రూట్ తీసి ఎక్కడ పడేస్తారు చెప్పండి, పప్పు తీసి ఎక్కడ పడేస్తారు? చూసారా, మైక్రోన్యూట్రియంట్స్, ప్రోటీను, కార్బోహైడ్రేట్స్ అన్నీ అందుతాయి అన్నమాట చక్కగా. సో ట్రై చేసి తప్పకుండా తెలియచేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ సునీత.